మీరు ఎక్కాల్సిన బస్సు ఒక జీవితకాలం లేటు అంటే ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు మనకు జరగాల్సిన న్యాయం ఒక 20 సంవత్సరాలతో జరిగితే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే రీసెంట్గా వచ్చినటువంటి సీనియర్ నటి ప్రత్యూష కేసులో విచారణ జరిగిన తర్వాత దాదాపు 22 సంవత్సరాల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆ న్యాయస్థానంలో ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరగాలంటే ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకు చెప్పలేమంటే అప్పుడు అక్కడ జరిగినటువంటి సర్కమ్స్టాన్సెస్ అన్నీ చూస్తే అక్కడ ఎవరైతే సీనియర్ నటి ప్రత్యూష ఉందో ఆమెని అత్యాచారం చేసి చంపేసిరని చెప్పేసి ఆవిడ తల్లి వాదించే వాదన, ఎవరైతే ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి అని ఉన్నాడో ఆయన లేదు మీ ఇద్దరం కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాం, పెద్దలు ఒప్పుకోలేదు కాబట్టి మీ ఇద్దరం చనిపోదాం అనుకున్నాం, ఇద్దరం కలిసి విషయం తాగాం, అన్ఫార్చునేట్ తను చనిపోయింది, నేను బతికున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇద్దరు కలిసి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సంబంధించి వెళ్ళి తప్పు చేసి నువ్వు అని చెప్పేసి ఆయన శిక్ష వేసింది. దాన్ని సవాల్ చేస్తే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు 22 సంవత్సరాలు నడిచింది కేసు ఇది. సరే 22 సంవత్సరాలు ఎందుకు నడిచిందంటే దానికి వాస్తవాలు సరే దానికి ఇంకా న్యాయమూర్తుల సంఖ్య తక్కువ ఉండటం, లేదంటే ఇంకా ఎన్నో చాలా ఇవి అవన్నీ మనం సుప్రీంకోర్టు తీర్పు మనం వ్యాఖ్య చేయకూడదు. సో కానీ ఇక్కడ మరి ఇంత లేటు కావడం వల్ల ఎవరికి న్యాయం జరిగినట్టు లాస్ట్ ఫైనల్గా వచ్చింది ఏంటంటే అది అక్కడ అత్యాచారం జరిగినట్టుగా కనపడలేదు, దాన్ని మనం నిరూపించలేము కూడా. కాకపోతే ఈయన హత్య చేయడానికి ఏం మా దగ్గర వాస్తవాలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ ఏం లేవు కాబట్టి ఆయన చేయలేదు అని చెప్పేసి చెప్తూనే మీరిద్దరు కలిసి చనిపోవాలనుకున్నారు కాబట్టి సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె మీరు ప్రేరేపించుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా శిక్షార్లు అని చెప్పేసి ఆయన శిక్ష చేయడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే దాదాపుగా అప్పుడు ఆ లెక్కన ఆమె 20 years అప్పుడు అనుకుంటే సీనియర్ నటిగా, ఇప్పుడు 22 years తర్వాత అంటే 42 years తర్వాత ఒక న్యాయస్థానం తీర్పిస్తే మరి జీవితం ఎంత లేటు, ఈ జీవితంలో ఎన్ని కష్టాలు పడుతుంటారు వాళ్ళ మదరు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఒక సామాన్య మానవులు ఒక జైలుకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఇంతగానో న్యాయం పోరాటం చేయాలంటే ఎంత వ్యవస్థ ఉండాలి, ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉండాలి, ఎన్ని బెదిరింపులు ఎదుర్కొని ఉండాలి, లేదా ఎన్ని ఫైనాన్షియల్గా ఎంత ఎదుర్కొని ఉండాలి సామాన్య మహిళలు. సో అంటే 22 సంవత్సరాలు ఒక కేసుని వాదించడానికి ఎంత ఖర్చు పెట్టి ఉండాలి ఆడు కూడా. సో న్యాయం ఎప్పుడైనా తొందరగా జరిగితే బాగుంటుంది. ఏదైనా మనకు జరగాల్సిన న్యాయంగా అన్యాయంగా జరగాల్సింది టైం జరిగితే ఓకే, లేదని అది లేట్ జరిగినా కానీ అన్యాయమే. సో 20 సంవత్సరాల తర్వాత న్యాయం జరిగినా కానీ అది అన్యాయం కింద లెక్క కదా. ఇప్పుడు 20 సంవత్సరాలతో ఏం చేసుకున్నట్టు ఆవిడకి వాళ్ళ కూతురు లేకుండా అయిపోయింది, లైఫ్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పోరాడి వేస్ట్ వృధా అయిపోయింది. అదే బాధపడుతుంది. శిక్ష వాళ్ళు అయితే సరిగా అంటే అక్కడ జరిగిన సర్కమ్స్టాన్సెస్ ప్రకారం అయితే ఎవిడెన్సెస్ మా దగ్గర ఎవిడెన్స్ ప్రూఫ్ చూస్తే అత్యాచారం జరగట్లేదు కాబట్టి శిక్ష చేయలేమంటున్నారు. సో ఇప్పుడు మరి అంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా చాలామంది ఒపీనియన్ ఏంటంటే 100% అత్యాచారం జరిగిందండి. బట్ అది ఎవరు నమ్మరు కదా, కోర్టుకు కావాల్సింది ఇది కాబట్టి మనం కోర్టు తీర్పును చేయలేము. కానీ ఏదైనా న్యాయం జరగాల్సిన టైం జరగకపోతే మాత్రం ఇంత లాస్ అవుతుంది. సో దీనికి అన్నిటికీ ఏంటంటే న్యాయ వ్యవస్థలు ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలి, ఇంకా ఏమైనా ఉంటాయి కాబట్టి సో ఏదైనా సరే న్యాయం జరగాల్సిన టైం జరగకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో ఏదైనా మనం తొందరగా జరగాలని కోరుకుందాం. న్యాయం తొందరగా జరిగితే ఎవరికైనా మంచిది కాబట్టి